गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम्। गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम्। मनसि लसतु मम नित्यम्। मम तापमपा गुरुदेव, मम पापमपा गुरुदेव, मम तापमपा गुरुदेव, मम पापमपा गुरुदेव। जलजनयन विधिनमुचिहरण मुख विबुध विनुत पद पद्मा। जलजनयन विधिनमुचिहरण मुख विबुध विनुत पद पद्मा। विबुध विनुत पद पद्मा। मम तापमपा गुरुदेव, मम पापमपा गुरुदेव, मम तापमपा गुरुदेव, मम पापमपा गुरुदेव। भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी। भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी। जनन मरण भयहारी। मम तापमपा गुरुदेव, मम पापमपा गुरुदेव, मम तापमपा गुरुदेव, मम पापमपा गुरुदेव। शङ्ख चक्रधर दुष्ट दैत्यहर सर्वलोकशरणा। शङ्ख चक्रधर दुष्ट दैत्यहर सर्वलोकशरणा। सर्वलोकशरणा। बाजे बाजे द्यां द्यां बाज्या बाजे बाज्या क्रग्स्ता क्रग्स्ता बाजे बाज्या क्रग्स्ता 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 सूर्यगं सूर्यमक्रग्स्ता क्रग्स्ता सूर्यम् अक्रग्स्ता सूर्यगं सूर्यमक्रग्स्ता क्रग्स्ता सूर्यं जंग जगं सूर्यमक्रग्स्ता क्रग्स्ता सूर्यं वाद्यकृता कृता वाद्यर्वा वाद्यर्वा वाजे वाद्यर्भाट्निरग्निरर्वा वाजे वाद्यर्निरर्वा वाग्निस्ते तेग्निरर्वा वाग्निस्ते। భగవంతుడు చేసినటువంటి అనేక అవతారాలలో మొట్టమొదటి అవతారంగా మత్స్యావతారం గురించి మనం చెబుతూ ఉన్నాం. అటువంటి ఆ మత్స్యావతారం యొక్క ప్రయోజనమే వేదాలని ఉద్ధరించడం. అంటే ఆ వేదములని ఉద్ధరించాలి, తద్వారా సమస్త ప్రపంచాన్ని అనుగ్రహించాలి అనేటటువంటి ఉద్దేశ్యం ఆ పరమాత్మది. అందుకే వేదముల్ని ఉద్ధరించడానికి స్వయంగా పరమాత్మ అన్ని అవతారాలను ఎత్తి మనందరినీ కూడా అనుగ్రహించాడు. అందుకే ఉపనిషత్తు చెబుతూ ఉన్నది, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తగుంహదేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని. కాబట్టి ఆ సకల జగన్నియామకుడైనటువంటి పరమాత్మ అంత తాత్పర్యంతో వేదములని ఉద్ధరించి శంకరాచార్యుల వారి అవతారంలో వేద విరుద్ధమైనటువంటి మతాలను ఖండించి వేదముల యొక్క ప్రామాణ్యాన్ని స్థాపించి మనందరికీ కూడా పరమానుగ్రహం చేశారు. ఇవాల్టి రోజున మనం వేదాధ్యయనం చేస్తున్నాం, పరంపరగా వచ్చినటువంటి వేదాధ్యయనం చేస్తూ ఉన్నాం, శాస్త్రముల్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం అని అంటే దానికి కారణం శంకరాచార్యుల వారు చేసినటువంటి అనుగ్రహం. వేదమునే ఆక్షేపించేటటువంటి వాళ్ళు పుట్టుకొచ్చిన కాలంలో శంకరులు అవతారం చేసి వాళ్లను ఖండించి ఆ వేదములకి సరైనటువంటి అర్థాన్ని చూపించి మనందరికీ కూడా పరమానుగ్రహం చేశారు. అటువంటి వేదముల యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మన పూర్వీకులు ఈ సందర్భంలో తప్పకుండా శంకర భగవత్పాదాచార్యుల వారిని
అలాగే కుమారుల భట్టపాదుల వారిని, సురేశ్వరాచార్యుల వారిని, విద్యారణ్య మహాస్వామి వారిని, వారందరినీ కూడా తప్పకుండా ఈ సందర్భంలో మనం స్మరించుకోవాలి. ఈ ప్రాంతం వేదాధ్యయనం కోసమే అన్నట్టుగానే ఉన్నది, అంత ప్రశాంతంగా ఉన్నది. పూర్వకాలాల్లో గురుకులాలు ఉండేవి, ఏ విధమైనటువంటి లౌకిక సంబంధాలు లేకుండా ఆ గురుకులంలో ఎంతో చక్కగా అధ్యాపనాలు జరుగుతూ ఉండేవి. అదే రకంగా ఈ ఊళ్ళో ఇటువంటి ప్రదేశం లభించడం ఇది కేవలం ఆ భగవద్ అనుగ్రహంతో, గురువు అనుగ్రహంతోనే జరిగింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే పూర్వీకులు ఒక కథ చెబుతూ ఉంటారు. ఒక పాఠశాలలో కొంతమంది విద్యార్థులు గురువు దగ్గర అధ్యయనం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఒకరోజు భోజనానికి కూర్చున్నారు. గురువు కూడా వాళ్ళతో పాటే కూర్చొని భోజనం ఎప్పుడూ వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు గురువు భోజనం చేస్తున్నా, ఏం చేస్తున్నా నిరంతరం గురువు వాళ్ళని గమనిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు విద్యార్థులంతా భోజనానికి కూర్చున్నారు, గురువు కూడా కూర్చున్నాడు. ఆయన వడ్డం చేసేవాడు వచ్చాడు, వడ్డిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక విద్యార్థి అన్నాడు, ఇవాళ కాస్త పదార్థంలో కొంచెం ఉప్పు తగ్గింది అని ఆ వడ్డించేవాడితో అన్నాడు. వెంటనే వడ్డించేవాడు భయపడ్డాడు. గురువు వైపు చూశాడు, వాడేం మాట్లాడలేదు, గురువు వైపు చూశాడు. అప్పుడు గురువు అన్నాడు, ఇలా అన్నాడు గురువు, అంటే పర్వాలేదు తీసుకొచ్చి వడ్డించు ఉప్పు అన్నాడు. ఇంతలో వాడు లోపలికి వెళ్ళాడు, ఉప్పు తీసుకొచ్చి వడ్డించాడు. భోజనం అంతా అయింది. అయ్యాక గురువు ఆ విద్యార్థిని పిలిచాడు లోపలికి. ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. ఎందుకు అనంటే, ఇన్నాళ్ళు ఇవాళ ఒక్కరోజు మాత్రమే కాదు ఉప్పు తగ్గింది, ప్రతిరోజు ఇలాగే ఉంది భోజనం. కానీ ఇవాల్టి రోజున ఆ విషయం నీ దృష్టిలోకి వచ్చింది అనంటే చదువు మీద నీకు దృష్టి తగ్గింది అని అర్థం. కాబట్టి ఇంత దృష్టి తగ్గిపోయింది కాబట్టి ఇక నీకు ఇక్కడ ఉండడానికి యోగ్యత లేదు, ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళిపోవచ్చు అని గురువు చెప్పాడు. అంత అవధానంతో వేదాన్ని అభ్యాసం చేస్తే గాని ఆ వేదాన్ని మనం పొందలేము, వేదంలో పాండిత్యాన్ని సంపాదించుకోలేము. అటువంటి అవధానంతో చెయ్యాలి అనే విషయాన్ని మాత్రం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. కానీ రేపటి నుంచి భోజనంలో ఉప్పు తక్కువైందని కానీ చెప్తే పంపించేస్తారేమో అని భయపడక్కర్లేదు. ఈ విషయాన్ని చెప్పొచ్చో లేదో, చెప్తే ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ ఉండకు అంటారేమో అని భయపడాల్సిన అవసరం లేదు. అలా ఎవరు చేయరు కూడా. దీని ద్వారా తెలుసుకోవాల్సిన విషయం, వేదముల యొక్క అటువంటి గొప్పతనం ఉన్నది. ఆ వేద విద్యను అభ్యాసం చెయ్యాలంటే అటువంటి అవధానంతో చెయ్యాలి అనేదే దీని యొక్క తాత్పర్యం. ఇక్కడ ఒక చక్కటి పాఠశాల భవిష్యత్తులో వచ్చి అత్యంత శీఘ్రంగా ఇక్కడ పాఠశాల నిర్మాణం జరిగి తద్వారా ఇక్కడ చక్కగా వేదాధ్యయనం అధ్యాపనలు జరిగి తదనంతరం శాస్త్రాధ్యాపనలు కూడా భవిష్యత్తులో ఆరంభమయ్యి చక్కగా అనేక మంది విద్యార్థులు ఇక్కడ తయారవ్వాలి అనే విషయాన్ని ఈ సందర్భంలో ఆశీర్వాదంగా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా దీనికి శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, మా గురువరేణ్యుల యొక్క అనుగ్రహం సదాకాలం ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో చెబుతూ ఇక్కడ తప్పకుండా ఈ కార్యం అత్యంత వైభవంగా జరుగుతుంది. అందరూ చక్కగా ఇక్కడికి వచ్చి అధ్యయనం చెయ్యాలి అనేటటువంటి ఇచ్చతో ఇక్కడికి వస్తారు, చక్కగా అధ్యయనం చేస్తారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో ఆశీర్వాదంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో వెంకటరామభట్టు గారికి మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మమ తాపమప గురుదేవా, మమ పాపమప గురుదేవా, మమ తాపమప గురుదేవా, మమ పాపమప గురుదేవా.